హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? మనం ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో, కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. ఎదుటివారితో పోల్చుకోవడం, ఎదుటివారి నుండి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే లైఫ్లో సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మాటైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం అనేవి ఉండకూడదు. మనకు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది. కష్టపడి సంపాదించింది తృప్తినిస్తుంది. ఇద్దరు వ్యక్తులే ఒకలా ఉండనప్పుడు వారి ఆలోచనలు, అభిప్రాయాలు మాత్రం ఒకేలా ఎలా ఉంటాయి? నచ్చితే స్వీకరించండి, అంతేకాని కించపరచకండి. మీరు ప్రశ్నించనిదే మీకు సమాధానం దొరకదు. మీరు ప్రయత్నించనిదే, మీరు కోరుకున్నది మీకు దక్కదు. మీరు అడుగు వేయనిదే కాలం మిమ్మల్ని కదలనివ్వదు. ప్రయత్నించి ఫలితాన్ని పొందవచ్చు. మనం ప్రేమించిన వారు మనతో ఉండాలి అనుకోవటం కాదు, వారు ఎక్కడ ఉన్నా కానీ సంతోషంగా ఉండాలి అనుకోవటమే నిజమైన ప్రేమంటే. నీ ఆర్థిక పరిస్థితిని చూడకుండా ప్రేమగా పలకరించి, నిన్ను అభిమానించి, నీకోసం ఆరాటపడేవారు, అవసరానికి నేనున్నాను అంటూ నీ వెన్నంటే ఉండేవారు నీకు నిజమైన ఆత్మీయులు. చినుకంత అనుమానం ఏ రిలేషన్కి అయినా ప్రమాదమే. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. నిజాయితీగా ఉండండి, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకండి. విలువ లేని చోట నోరు విప్పకండి. అవసరం ఉన్న చోట మీకోసం మీరు వాదించుకోండి. మన కోసం ఎప్పుడూ ఎవరు రారు. అందం అనేది మన నడవడికలో ఉంటుంది, కానీ ఆడంబరంలో కాదు. సుగుణం అనేది జీవితపు సౌందర్యం. సత్యాన్ని మించిన అందం లేదు. కష్టించి పనిచేసే వారికి విశ్రాంతిలోనే ఆనందం తెలుస్తుంది. గాలి బలం తెలీదు, సుడిగాలే చుట్టేంత వరకు. నీటి బలం తెలీదు, ఉప్పెనై పోటెత్తేంత వరకు. విత్తు బలం తెలీదు, మొక్కగా మొలకెత్తేంత వరకు. నీ బలం నీకు తెలియదు, నిన్ను నువ్వు నమ్మేంత వరకు. మనసుకి దెబ్బ తగిలితే చాలా నొప్పిగా ఉంటుంది, కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితే మాత్రం మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతాడు. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఇల్లంతా వెలుగునిస్తుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు మౌనంగానే ఉంటారు. వారి పనులు చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయి. జీవితంలో అన్ని రకాల ప్రేమలు అనుభవించిన తరువాత ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు. అమ్మ ప్రేమను మించింది ఏదీ కనబడదు. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధం అయినా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మనుషులు వయసును బట్టి మారుతారు అనేది తెలిసిన సత్యం. అవకాశాన్ని బట్టి మారుతారు అనేది తెలుసుకోవలసిన సత్యం. జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్లు,
కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వం పోగొట్టుకున్నట్టే. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. ఎవడు ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటాడో వాడికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలనే ఆలోచన కలిగి ఉండాలి. కష్టం ఎప్పుడూ ఉండదు, సంతోషాలు రాక మానవు. వచ్చిన కష్టాలను ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. కష్టపడుతూ పైకి ఎదిగేవాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నేనే గొప్ప అనే అహంకారం, గర్వం ఉంటాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.